ఈ సెటప్ గిటప్ చూసి ఆశ్చర్యపోద్దండి. ఫస్ట్ టైం కంప్యూటర్ లో మైక్ ముందు కూర్చొని హెడ్ ఫోన్స్ పెట్టుకుని చైర్ లో కూర్చున్నా స్పిన్నింగ్ వీడియో చేద్దామని. అది కూడా ఎవరో అకౌంట్లో, మన అకౌంట్లో కాదు, ఎస్ఆర్పి గారి అకౌంట్లో. పాప బండి బండలు తీద్దామని 4128 డైమండ్లు టవల్ చేసుకొని పెట్టుకున్నాడు. బట్ నాకు తెలియదు కదా తిప్పేది మనమని, అందుకే అని చేసినాడు. అదే నేను తిప్పి తట్టుకుంటున్నా అని చేయండి నా కొడుకు. ఏదో 200-300 చేసి తిప్పుకోపరా అని. బాగున్నావురా, మంచి దిట్టంగా ఉన్నావు. యాజ్ ఇట్ ఈస్ బ్లూ బండలే, కలర్ మార్చి వెళ్ళినాడు. ఈ బ్లాక్ ప్యాంట్ చూడు, ఈ బ్లాక్ ప్యాంట్ మనం వేసుకుంటాం కదా మామూలు రోజు బ్లాక్ ప్యాంట్, సేమ్ అదే బ్లూ కలర్ షేడ్ వేసి వెళ్ళినాడు వాడు అంతే. ఈ నా కొడుకు తీసుకునే వాళ్ళు ఉంటే చెప్పులకి బూట్ల కలర్ వేసి అవే ఫారెన్ బూట్లు అమ్మేస్తాడు దొంగ నా కొడుకు. సో మీరు తిప్పే ముందు కొంచెం జాగ్రత్త. మాకే మేము ఈవెంట్కి పెట్టిన డబ్బులు మాకు మళ్ళీ వచ్చేస్తాయి ఈ వీడియోతో, బట్ మీకు రావు కాబట్టి 1-2 సార్లు ఆలోచించి తిప్పండి నిదానంగా. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఫస్ట్ స్పిన్ తీసే పార్టిసిపేట్. నువ్వు ఏంటికి ఇస్తావు భాష, నాకు తెలుసు భాష. నువ్వు అసలు ఫస్ట్ స్పిన్లో నేను ఆశపడ్డానికన్నా నాకు అర్హత ఉండాల. ఫస్ట్ స్పిన్లో వాడు ఎప్పుడు ఈడు. సో 180 తిప్పిద్దాం. 74 స్పిన్స్ అంట, 180 తగులుతుందే. బా బా నిలిచినాడు సామిరామ్ మయ్యా. ట్యాంక్స్ గిరినాడు. అబ్బబ్బా 3 టోకన్లు అమ్మయ్యా. నువ్వు చెప్పడం మర్చిపోయినా, ఫస్ట్ టైం ఈ ఫేస్ క్యామ్తో ఇట్లా సెటప్తో వీడియో పెడతాండా. ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాగాలేదంటే నెక్స్ట్ టైం బాగా చేద్దాం, బాగుందంటే ఇంకా ఇంప్రూవ్ చేద్దాం. సో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదండి. అట్లే లైక్ గా నేను మీరు కొట్టే లైక్లోనే నాకు తెలిసేది మీరు నాకు ఎంత సపోర్ట్ ఇస్తున్నారో అని. ఓకే ఇంకా స్పిన్ చేద్దాం అని మనం అన్ని 3 చేద్దాం. ఈసారి 3 చేద్దాం. బంటి టాక్ ఇచ్చినాడు ఉంగాగాడు, మళ్ళా చేద్దాం. ఈసారి ఏం తెస్తాడో చూద్దాం. ఈసారి 2 ఇచ్చినాడు. ఈరా బాబు దండేసి దండం పెడతా నీకు. ఓరి నా కొడక, నిన్నే నమ్ముకొని తిప్పుతున్నా బాబు, ఇట్లా ప్రయోగాలు చేయొద్దు నువ్వు. సాయిరామ్ సాయిరామ్. కమాన్ గాయ్స్, కమాన్ కమాన్ కమాన్, అరే పరే పరే. తగ్గ తిప్పేస్తాన్నా. ఇంకా ఇటైతే కాదు, ఎట్టయినా బాబు నేను తిప్పుతున్నా. ఫస్ట్ వచ్చేసింది కానీ ఎన్ని డైమండ్లకు? 1800 డైమండ్లు తీసుకుని నా కొడుకు ఒక్కడిచ్చినాడా? ఎక్కడ పెట్టుకునేది చెప్పు. 180 తిప్పు, దీని తిప్పు రాలే. మళ్ళా తిప్పు, మళ్ళా తిప్పు. ఈసారి ఓరి నీ అక్క రే 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 నీళ్ళు తాగినట్టు తాగుతున్నావు ఇద్దరు డైమండ్లు రాగి. నీ అక్క డబ్బులు పెట్టి ఉండేది అవి. మా నాయనకి కానీ తెలుసా ఇట్లా ఇన్ని డబ్బులు పెట్టి ఇన్ని టాపప్పులు చేస్తున్నామని. మిడితో కొట్టాడు, చేతితో గిట్ట ముట్టుకోడు మాత్రం తగలద్దు. అందరికి అంత పెట్టి చేస్తావు కదా, చాలా మందికి తక్కువకే ఇచ్చేసినావు. నాకెందుకు రాయి పాపం చేసాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నీ అక్క తిప్పు, మనం ఏం చేయలేం, బుక్ అయిపోయినాం. 2 అబ్బా సాయిరామ్. మొత్తానికైతే 2 తగిలేసినాయి. కానీ ఇంకా 1300లో 3 అంటే గగనమే. బట్ అయినా ఏం చేస్తాం, తిప్పాల్సిందే. అడ్డంగా బుక్ అయిపోయినాం కాబట్టి. డైమండ్లు అయిపోయాక వచ్చేసినాయి. 1200లే ఉన్నాయి. మళ్ళీ టాప్ చేయబడుతుందేమో. మెట్టితో కొడతాడు మావాడు, మళ్ళీ టాప్ చేయరా డైమండ్లు అయిపోయినాయి అంటే. సో ఈ డైమండ్తోనే ఎట్లా గట్లా సంపాదించే ట్రై చేద్దాం. 4000 డైమండ్లునా అక్షరాల్లో 2000 రూపాయలు లెక్కేమో. 2000 రూపాయలు కాదు, 3000 రూపాయలు లెక్కేమో. ఏంది నాయుడు సైకోపాత్ గాడు, అందరికి అన్ని తక్కువకి ఇస్తాడు, నాకు ఇస్తే ఇన్ని తీసుకుంటున్నాడు. నా అకౌంట్ ఏంటి అదృష్టం వచ్చినేమో, ఇది పరాయణ అకౌంట్ కాబట్టి ఇట్లా వస్తుందేమో. ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే కదా. ఇప్పుడు మనం అంటే అదృష్టవంతులం, ఎందుకంటే మనం దేవుని బొడ్డలం. బట్ మనోడు పాపాత్ముడు కాబట్టి తగలచ్చు తగలకపోవచ్చు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మళ్ళా 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 తగులు 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 తగులు. అవుతుందని ఆశపడినా. ఇది వీడు ఓడి కూడా ఇచ్చేటట్టు నా కొడుకుడు. రప్ప తిప్పేస్తాను ఇంకా చెట్టయితే ఉండలు అవుతాయి. దబ కొడదాం దీన్ని 2 సార్లు. చెప్పు రాదు. లాస్ట్ స్పిన్ ఇంకా తిప్పనీకి అవ్వదు అనుకోండి. ఇంకా అవుతాయి 3-4 తిప్పుదాం. 2-5 తిప్పి ఈసారి ఎన్ని వస్తాయి చూసి దాన్ని బట్టి. 4000 డైమండ్లకి 2 టోకన్లా? ఓ నెక్క వనాలి.
4 టైంలో 2 టోకన్లు అంటారా? అసలు ఇది ఏమన్నా న్యాయం ఇది? కొంచెమన్నా న్యాయం ఇది? ఏందో ఇది అమ్మ సవాబ్ చేయాల్సిందే. ఇంకా నో గ్యారంటీ, నో వారంటీ. సవాబ్ చెయ్యి. A few moments later. 4,100 చిల్లర డైమండ్ లైఫ్ కొట్టుకొని మళ్ళా 3,200 చిల్లర డైమండ్ టాప్అప్ చేసుకొని వచ్చినా. ఈసారి చూద్దాం ఎలా తగులుతుందో. వాడమ్మానా 2 టోకన్లకి 4,000 డైమండ్లా? 2 టోకన్లు. వాడి ఎక్క వాడి వాడు మనిషా మాన మృగమా వాడిని ఏమన్నా వాడు కానీ నాకు కనపడల్లా. దీనితో ఊరేసి చంపుతాం నా అక్క వాడిని. దీనితో ఇట్లా ఇట్లా గట్టి బిగిస్తా, ఇట్లా మిడకాయకేసి ఇట్లా ఇట్లా బిగి గ్యారంటీ స్పిన్ ఇన్ 22 స్పిన్స్. అది గ్యారంటీ అని మాకు తెలుసు, కానీ గ్యారంటీ రాకముందు ఇవ్వడమే రా నీ గొప్పతనం. నా కొడుక నువ్వు గ్యారంటీ వచ్చినా ఇవ్వట్లే. ఈ అబ్బా తిప్పు 180. ఏం చేయలేం. నేను ఆ మూలకు పోయి అని కొట్టుకోల్లా. మళ్ళా ఈసారి వచ్చేసి 79K ఉంది. సరే వద్దులే 3 తిప్పుదా వస్తుందా వచ్చేసా. వాడమ్మా వాడక్క వాడాలి కొంచెం మిస్నా తగిలేసిందో అనుకుంటే వాడక్క కొంచెం మిస్. ఎందుకంటే చాలా ఎగ్జాక్ట్ ఫీల్ అయితే తగులు డైరెక్ట్ బండ్లు ఎత్తావని ఆశ కలిగించినవరా నా కూడా. రేపు పురుగులు పట్టిపోతావరా. ఏం పర్లేదు. ఏం మనిషి నాయుడు. ఏయ్ ఓకే అబ్బియా 2 ఇప్పుడు ఒకటేనా? వాడమ్మా 2 తగిలే అనుకుంటే కదరా. ఒకట్లో 5 తిప్పుదాం వరుసగా తిప్పేసి రప్ప ఒక 5 తిప్పేసి అబ్బా తగిలింది అనుకుంటే. ఇంకా తిప్పేద్దాం. ఇంకా 5 ఒక 5 రప్ప 5 మళ్ళా తగిలు. మళ్ళా తగిలు. ఓకే డన్. స్పీడ్ తిప్పుదంతా తగులుతుంది ఇది. ఓకే స్పీడ్ ట్రిక్ వర్కౌట్ అవుతుంది. స్పీడ్ టక్కర తిప్పేద్దాం. మళ్ళా తిప్పు మళ్ళా తిప్పు ఈసారి వచ్చా. వచ్చారా నీ అక్క వచ్చే ఇంకా టైం అయిపోయింది. రా అయ్యి అక్క రా ఇప్పుడు రా. మంత్రం వేద్దాం. ఓం బగిని బాగా మిగిలిచినవరా బాబు నువ్వు. దండం మెటల దూతా నీకు. ఇంకా ఇప్పుడు బండిల్ క్లెయిమ్ చేస్తా చూడండి. Congratulations, you have received the first edition code 25,919 for India. మొత్తానికి అయితే బండలు సాధించినాం. ఈక్విప్ చేసేసి మన చేత్తో ఎస్ఆర్బి కానీ బండలు తీపిస్తాం. పాపం బండ చేస్తాం. మిగతా కలెక్ట్ చేయలే. మొత్తం బండలు కలెక్ట్ చేసి వెళ్ళిపోతే ఇవ్వడు చేస్తాడు. ఓహో ఇమట్ హెలికాప్టర్ అయిపోయి ఫైనల్లీ మనం అనుకున్నది సైజ్ చేసినాం. అప్పో సప్పో చేసి సో ఇక సెలవు. లైక్ షేర్ సబ్స్క్రైబ్.